హలో అండి. రంజాన్ 14వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. మీరేం చేశారో కామెంట్ చేయండి. ఈరోజు నేను కోయిటి వాళ్ళకు దియా బెల్ఫిరన్ చేశాను. ఇంకా వచ్చేసి కస్టర్డ్ చేశాను. కస్టర్డ్లో నేను హబ్బ రిషాద్ వేస్ట్ చేశానండి. హెల్త్కి చాలా మంచిది. ఐరన్ లోపం ఉన్నా కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకున్నా కానీ, మనకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. ఇంకా కిళ్ళు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కంట్రోల్ అవుతాయి అనమాట ఈ హబ్బ రిషాద్ వల్ల. వీటిని ఇంగ్లీష్లో హలీం సీడ్స్ అంటారు. హలీం సీడ్స్ అని టైప్ చేయండి. మీకు వాటి బెనిఫిట్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, దియా బెల్ఫిరన్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. వంకాయ, ఉల్లగడ్డ, ఆనియన్, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, కూస, ఇవన్నీ అన్నమాట. ఇక్కడ చూడండి మసాలాలు: ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, పాప్రికా పౌడరు, మాజీ, ఇవన్నీ వేసాను అనమాట. లెమన్ పొడి కూడా కంపల్సరిగా వేయాలి. ఒక చికెనే తీసుకున్నాను నేను. మా ఇంట్లో చికెన్ చాలా తక్కువ తింటారు. తర్వాత సగం మసాలా ఈ చికెన్కి పట్టించేసాను అనమాట. ఇందులో కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా ఆయిల్ వేసాను. నిమ్మకాయలు నేను 2 పిండుకున్నానని, అన్నిటికి కలిపి నేను 2 పెద్ద నిమ్మకాయలు రసం తీసుకున్నాను, సరిపోతుంది అనమాట. ఇక్కడ చికెన్ అయితే బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను కదా, అదే గిన్నెలోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మిగిలిన మసాలా ఉంటుంది కదా, అది, ఇంకా ఆయిల్, నిమ్మరసం, ఇది కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని తర్వాత మిగిలిన ఈ కలిపిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని పైన పెట్టుకోవాలన్నమాట. ఇందులో సల్సా ఏం వేస్తానంటే, నేను చికెన్ ఉడికించినప్పుడు కానీ, మటన్ ఉడికించినప్పుడు కానీ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కొద్దిగా తీసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇలా యూజ్ అవుతాయని ఎప్పుడన్నా. ఆ వాటర్లో నేను ఒక టమాటా పేస్ట్ ప్యాకెట్ వేసాను, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ వేసాను అనమాట. బాగా కలిపి ఈ సల్సాన్ అనేది నేను ఈ చికెన్ పైన వేసేసాను అనమాట. మీకు అది ఆ వాటర్ లేకుండా నార్మల్ వాటర్, వేడి నీళ్ళు ఉంటాయి కదా, అవి వాడండి, సరిపోతుంది. నేను ఇలాగే చేస్తాను అనమాట. అవి లేనప్పుడు నార్మల్ వాటర్ యూజ్ చేస్తాను. ముందుగా ఓవెన్ని ఫ్రీ హీట్ చేసేసి, తర్వాత ఇలా చూడండి అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా, కస్తీరు, ఇలా పైన చుట్టేసి పెట్టేసేయండి, సరిపోతుంది. అంతే అండి. చూసుకుంటూ ఉండాలి, మాడిపోతుంది లేకుంటే. మనకైతే దియా బెల్ఫిరన్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి కస్టర్డ్ ఎలా చేశానంటే, పాలు, కస్టర్డ్ పౌడరు, చక్కెర, కొద్దిగా సాఫ్రాను, కొద్దిగా ఎలాచి పౌడరు, ఇవైతే హలీం సీడ్స్ అంటే హబ్బ రిషాద్ని కొద్దిగా హాట్ వాటర్లో నానబెడితే ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతాయి. తర్వాత అంతా మనకు ఇది ఉడికిన తర్వాత ఇవి వేసి కలిపి మనము వేడిగా అయినా తినచ్చు, చల్లగా అయినా తినచ్చు అనమాట. నేనైతే చల్లగా అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. చూసారా, ఇలా చేసి నేను కప్పులో వేసి పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.